ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, లీక్ అయిపోతుంది. సార్ అందరూ చూడాలి, అందరూ ఒకసారి కెమెరా ఫ్రేమ్ అందరూ చూడండి. సార్ ఎంపీ గారు చూడండి. అందరూ వస్తున్నారా? ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సార్ ఇటు చూడాలి సార్, చూడండి. సార్ కొంచెం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చరిత్రలో మనం చూడలేదు. మన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం అనేది మనం చూసాం. ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి పేదవాడు కూడా హర్షిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాడికి ఈరోజు నేరుగా పథకం అనేది ఇవ్వడం అనేది ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు చెల్లించడం అనేది పేదవాళ్ళు హర్షిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలుగువారు ఇక్కడ నివసిస్తున్న తెలుగువారు అక్కడున్న ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్ళకి, మా కుటుంబ సభ్యులకి, మా బంధువులకి, తెలిసిన వారికి అందిందని వారు ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి, నాయకత్వం లోకేష్ గారికి అందరూ కూడా సమక్షంలో వారికి పాలాభిషేకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షించే విషయం. ఈరోజు పేదవాడు అండగా ఉండేది ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీద హర్షిస్తున్నారు. ఈరోజు మాకు గర్వంగా ఉంది. అందరు ఎంపీలను కూడా కలిసి ఈరోజు ఆ కార్యక్రమం పాల్గొన్నాం. ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఏదైతే తొలి ముఖ్యమంత్రి 5 సంతకాలు చేసి పేదవాడికి అండగా ఉన్నాడో అన్ని వర్గాలకి, ఈరోజు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు వారు ఇచ్చారు. అలాగే దివ్యంగా కూడా వారికి డబ్బులు పెన్షన్ ఇచ్చి ఈరోజు ఆదుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మేము ఇక్కడ ఢిల్లీలో ఉండి తెలుగు వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి మాకు చాలా ఆనందం పడుతూ ఈరోజు మేము యాక్చువల్గా మా పార్లమెంట్ పరిధిలో వెళ్ళి కార్యక్రమం పాల్గొమన్నారు. మాకు ప్రస్తుతం వల్ల వెళ్ళకపోయాం. అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు అసోసియేషన్ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మిత్రుడు మాట్లాడతారు.